నాకు యాక్చువల్లీ మీ స్టోరీస్ మీ వాళ్ళు కొంచెం సీనియర్స్ నాకు తెలుసు. ఆ! వాళ్ళు మేము ఒక వేరే అంతకుముందు న్యూస్ పేపర్‌లో పనిచేసినప్పుడు, మీ మీద స్టోరీస్ చేసినప్పుడు మీరెలా ట్రాన్స్‌జెండర్స్‌గా మారతారు, హ్మ్. ఎక్కడికి ఆపరేషన్స్ చేస్తారు, హ్మ్. దానికి ఎంత ఖర్చులవుతాయి అయన్నీ కూడా చెప్పారు. హ్మ్. అయితే ఇప్పుడు మీ పాయింట్‌లో మీరిప్పుడు ఇందులో ఒక మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. చాలా అవేర్‌నెస్ వస్తది. ఇప్పుడు హ్మ్. మీరు వ్యక్తిగతంగా ఉండేది వేరు. సినిమా అనే మీడియం ద్వారా వచ్చేదానికి మీకొచ్చే రెక్ వేరే ఉంటది. ఒక రెప్యుటేషన్ అనేది చాలా పెద్దగా ఉంటది. ఇప్పుడు దీని పాయింట్ ఆఫ్ వ్యూలో నిజంగా మీరు చేస్తుంది కరెక్టే అనే పాయింట్‌లో మీరు ఎంత వరకు ఉన్నారమ్మా? కరెక్ట్ అని నేను అనుకోను సార్. ఎందుకంటే మేము ఏం ద్రోహం చేయలేదు. ఏం కరెక్ట్. ద్రోహం చేయలేదు. ఎవరికేం పాపం చేయలేదు. మా లైఫ్ మేము బ్రతుకుతున్నాం. ఎక్కడో ఏ నార్మల్ పబ్లిక్‌లో కూడా మేము ఎక్కువ ఉండం. ఎక్కడో రూమ్ తీసుకొని ఎక్కడో అందరం కలిసి ఒకటే కాడ ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయ్యి మాకు మేము కలిసి ఉంటాం తప్ప, ఎవరికి మేమేం ద్రోహం చేయము. ఎవరినో చంపేయడము, ఇట్లా నార్మల్‌గా అమ్మాయిలు చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయిలు చేస్తున్నారు. ఒకరినొకరు చంపుకోవడం, అలా రేపులు చేయడం. అలా మేమైతే ఏమి ద్రోహం చేయట్లేదు కదా! ఏం పాపం చేయట్లేదు కదా! మమ్మల్ని ఎందుకు ఇంత చీప్‌గా, ఇంత చీదరింపుగా సొసైటీ ఎందుకు చూడాలి మమ్మల్ని? అవును. అప్పుడు అది మారుతున్నప్పుడు, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు, ఇది మారితే ఇబ్బందవుతదేమో, ఇలాగ వేరే వాళ్ళలాగా మనం గూడా ఇబ్బంది పడతామేమో అని మీకనిపించలేదా ఎప్పుడు? స్టార్టింగ్‌లో అంటే నేను అంతా ఆలోచించలేదు సార్. నాకొక్కటే మైండ్‌లో ఉండేది. నేను చేంజ్ అవ్వాలి. ఈ బాడీలో నేను ఉండకూడదు. అమ్మాయిలాగా అవ్వాలి అనుకోని నేను చేంజ్ అయ్యాను. తర్వాత ఇవి ఇంకా డిస్క్రిమినేషన్, సొసైటీ నుండి చీదరింపులు, ఈ బెగ్గింగ్ చేయడము, ఇంకా ప్రాస్టిట్యూషన్ ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు ఈ లైఫ్? దేవుడు ఎందుకిలా ఇచ్చాడు? మా మా ఫ్యామిలీ సపోర్ట్ చేసుంటే మేము మంచిగా చదువుకొని గవర్నమెంట్ నుండి ఏదైనా స్కీమ్స్ వస్తే ఎప్పటిదాకా ఉన్నారు మీ ఫ్యామిలీతో మీరు? 13, 14 ఇయర్స్ వరకు. ఏ ఊరు మీది? వరంగల్. వరంగల్. హ్మ్. అమ్మ, నాన్న ఏం చేసేవారు? డ్యాడీ కేవ్స్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఓహ్! మమ్మీ హౌస్ వైఫ్స్. వెరీ గుడ్. నేను సింగిల్ చైల్డ్. సింగిల్ చైల్డ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళు టచ్‌లో ఉన్నారా మీకు? డ్యాడీ ఎక్స్‌పైర్ అయిపోయారు. మమ్మీ ఇంకా అర్థం చేసుకొని మంచిగుండు, నన్ను కూడా చూసుకో అని ఒక 4 ఇయర్స్ బ్యాక్ టచ్‌లోకొచ్చి ఇప్పుడు నేను కూడా వస్తూ పోతూ ఉంటున్నాను ఇంటికి. 14 ఏళ్ళప్పుడు బయటకొస్తే ఇప్పటికి మధ్యలో వచ్చిపోతున్నారు అంతేనా? హ్మ్. ఇప్పుడు మా అమ్మగారు మీతో బానే ఉన్నారు. అమ్మ బానే ఉంది.